హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను నా బేబీ ఫుడ్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ద 6 month ఏం పెట్టానంటే ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్, గంజి అండ్ పప్పు నీళ్ళు ఒకసారి పెట్టాను అండ్ ఫ్రూట్స్ ఎక్కువ పెట్టాను అండ్ యాజ్ యూజువల్ ఫార్ములా మిల్క్ అండ్ బ్రెస్ట్ మిల్క్. సో ఇప్పుడు 7th month స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 1 week అయిపోయింది. సో నేను నా నెక్స్ట్ లెవెల్ అంటే రాగి జావా అండ్ ఓట్స్ జావా, యాజ్ యూజువల్ ఫ్రూట్స్, పప్పు లాంటివి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు తనకి నేను ఓట్స్ ఎలా చేయాలో, ఆల్రెడీ మనకి రాగిది అయితే బయట దొరికిపోతుంది, బట్ ఓట్స్ జావా నేనే ఇంట్లో తయారు చేస్తున్నాను. సో దాని ప్రాసెస్ ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ ఈ లాస్ట్ మంత్ 6 monthలో మనకి డాక్టర్ ప్రీమెచ్యూర్ ఉండడం వల్ల అన్ని పప్పులు అవన్నీ కలిపి పెట్టొద్దు అని చెప్పింది, ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా దానికి డెవలప్ కాలేదు అని. సో నేను ఏదైతే యాపిల్, బనానా ఇంకా అట్లా కొన్ని ఫ్రూట్స్ జ్యూసెస్ మాత్రమే తీసి అండ్ బియ్యంది గంజి, పప్పు నీళ్ళు అలాంటివి పెట్టడం వల్ల కొంచెం డెవలప్మెంట్ అయితే కంపల్సరీ కనిపించింది. చాలా డెవలప్మెంట్ కనిపించింది, కొంచెం కాదు. తను చాలా యాక్టివ్ అయిపోయింది. సో ఇప్పుడు తనకి నేను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంతకుముందు అయితే తను 6 months వరకు బోర్ల బొక్కలు కూడా పడలేదు, అలాంటిది ఇప్పుడు బోర్ల బొక్కలు పడుతుంది అండ్ యాక్టివ్ అయిపోయింది. నేను అక్కడ బెడ్ పైన వేస్తే ఇలా జరుపుకుంటూ ముందు కూడా వచ్చేసింది. ఇదంతా నాకు 6 monthలోనే డిఫరెన్స్ తెలిసింది. దిస్ ఈజ్ అమేజింగ్. యాక్చువల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్న ఈ విషయంలో అయితే. నేను హరణ్య కోసం నేను ఈ ఓట్స్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను జస్వితకి అయితే సఫోలో ఓట్స్ యూజ్ చేసి తను 2 years వచ్చాక నేను ఓట్స్ తనకి చేసి ఇచ్చేదాన్ని, బట్ నాకు ఇప్పుడే నుంచి స్టార్ట్ చేద్దామనేసి నేను ఈ ఓట్స్ అయితే తీసుకున్నాను. ఓట్స్ని వేసి బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలి అన్నమాట. అండ్ ఇది మనం ఒకవేళ బాగా బౌల్ అనేది బాగా వేడయ్యాక మనం ఓట్స్ చేస్తే తొందరగా మాడిపోతుంది. సో వేడి అవ్వక ముందే మనం ఓట్స్ వేసి అది లైట్గా వేడవుతున్నప్పుడే మనం దీన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఓట్స్ కదా తొందరగా మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఇలా బాగా ఫ్రై అయ్యాక మనము పట్టుకుంటే ఇలా క్రిస్పీగా అయినా చూస్తే కలర్ కూడా చేంజ్ అయింది కొంచెము అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇది ఇలా ఫ్రై అయ్యాక మనం దాన్ని తీసి పౌడర్ చేసుకోవాలి. సో పౌడర్ చేసుకున్నప్పుడు నేను ఫార్ములా మిల్క్ది పౌడర్ కూడా 2 spoons వేసాను. వేసి దీన్ని పౌడర్ చేసుకున్నాను. ఇది మరీ మెత్తగా అవసరం లేదు, మరీ రవ్వగా కూడా ఉండే అవసరం లేదు. నార్మల్గా కలుపుకొని తర్వాత వాటర్ని కొంచెం వేడి చేసి అందులో ఈ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. మనం వదిలేయొద్దు, వదిలేస్తే అడుగు పట్టడము లాంటివి జరిగిపోతాయి అండ్ ఉండలుగా తయారవుతుంది. సో అలా వదిలేయకుండా కలుపుతూనే ఉండండి. ఆ తర్వాత మనకైతే జావా అయితే రెడీ అయిపోయినట్టే. ఇది కొంచెం వాటర్ సపరేట్ అయిపోయి మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. కొద్దిగా కొంచెం బెల్లం కూడా యాడ్ చేయండి, దాంతో టేస్ట్ అనేది పిల్లలకి మంచిగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.